శుభమస్తు. శ్రీరామ జయం. మంగళవారం అమావాస్య చాలా ఇబ్బంది కలిగించేదిగా ఈ సంవత్సరం ఉండబోతుంది అని అనేకులు అనుకుంటున్నారు. ఎందుకని? ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది సాయంత్రం వేళ. అయితే గ్రహణానికి సంబంధించిన అనేక నియమాలను మనం తెలుసుకోవాలి. గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో వారు మాత్రమే గ్రహణ సంబంధిత నియమాలను అనుసరించాలి అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. గ్రహణం అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు ఒక వరుసలోనికి రావడం. గ్రహించడం అంటే పొందడం కదా. నీడ, వెలుతురు వీటిని గ్రహించి మనం జీవిస్తున్నాం, నిద్రిస్తున్నాం. నీడ నిద్రకు కారణమవుతుంది, వెలుతురు మెలకువకు హేతువు అవుతుంది. కనిపించే సూర్యకాంతి కనిపించని సమయం అకారణంగా ఏర్పడుతున్నప్పుడు గ్రహణం. ఇది రోజుగా ఎప్పుడుగా ఉండే విషయం కాదు. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. కానీ భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ గ్రహణం కనిపించదు. అంటే ఈ నీడ మన పైన పడదు. నీడ పడనప్పుడు ఆ నియమాలను పాటించే అవసరం లేదు. జ్వరం వచ్చినప్పుడే టాబ్లెట్ వేసుకోవాలి. ఊరికే ఉన్నప్పుడు దొరికాయి కదా అని వేసుకోం కదా. అలా వేసుకుంటే కొత్త వ్యాధులు వస్తాయి. మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది అనే మాటను ఇక్కడే మనం సవ్యంగా అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం కనిపించే వాటినే మనం పాటించాలి అంటూ తెలియజేస్తుంది. గ్రహణ విషయం ధనిష్ఠా నక్షత్రం సూర్యాస్తమయం కాకంటే పూర్వమే 5:45 సమయంలో ఏర్పడుతున్నప్పటికీ ఈ గ్రహణం ఈ దేశానికి కనిపించని కారణం చేత మనం పాటించే అవసరం లేదు. అలాగే పరిపూర్ణ సమయం 8:45 ఈ సమయంలో ఉన్నప్పుడు మనకు కనిపించదు కనుక మనం పాటించే అవసరం లేదు. కానీ సమాచారం ఉన్నది, విషయం తెలిసినది. ఇలాంటి నేపథ్యంలో సులువుగా పాటించే విధులను అనుసరించవచ్చు. గ్రహణ సమయంలో పాటించవలసిన సర్వ ప్రాంతాలలో ఉండే వారందరూ అనుసరించవలసిన నియమాలు: 1. సూర్యాస్తమయం కాకంటే పూర్వం 3 గంటల సమయం నుంచి 9 గంటల వరకు. ఈ 6 గంటల సమయంలో ఆహార పదార్థం తినకూడదు. ఈ 6 గంటల సమయం 3 నుంచి 9 వరకు, లేదా కనీసం సాయంత్రం 6 నుంచి 9 వరకు మౌన వ్రతం పాటించాలి. 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయాలి. ఒక చోట కూర్చోవాలి. దేవతారాధన చేసేటటువంటి స్థలంలో ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. సమీపంలో ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రశాంతంగా ఏదో ఒక చోటు చూచి అక్కడ కూర్చొని మౌనంగా పరమేశ్వర ధ్యానం చెయ్యాలి. ఇంత చేస్తే చాలు. ఆహారం తీసుకోకపోవడం అనే నియమాన్ని గృహిణులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బాలబాలికలు, చిన్నవారు వీరికి ఈ నియమం పట్టింపు ఉండదు. శరీర శక్తి కలవారు మాత్రమే ఈ నియమాలను అనుసరించవలసి ఉంటుంది. గ్రహణం మనకు కనిపించదు కనుక కొత్త మంత్రాలు తీసుకునే, జపాలు చేసుకునే అవసరం లేదు. భయపడే అవసరం అంతకన్నా లేదు. గ్రహణ సమయం ఆశౌచం కనుక ఎవరికి వారు తాకకుండా ఉంటే మంచిది. తీవ్రమైన దీక్ష సాధనలు కలవారు మట్టుకు 5:30-6 మధ్యలో స్నానం చేస్తారు. గ్రహణం విడిపి సమయం 9 గంటలకు స్నానం చేస్తారు. కనిపించకపోయినా జపాలు చేసే అవకాశం ఉన్నవారు, శరీరం సహకరించిన వారు మాత్రమే పాటించవలసిన ప్రత్యేక విధులు ఇవి. అంతకు మించి ఇంకే విధమైనటువంటి జడుపు మనం పొందే అవసరం లేదు. శివానుగ్రహంతో, ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో ఈ గ్రహణ సమయాన్ని దైవ ధ్యానంలో గడుపుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. ప్రపంచ శాంతిని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.